సో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా? సో ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే విషయంలో మనందరికీ తెలుసు, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగం మనకు ఒక హక్కులు కల్పించింది, కొంత రిజర్వేషన్ కల్పిస్తుంది. అండ్ ఓసీ ఓపెన్ కేటగిరీ వర్గాల్లో ఏదైతే ఉన్నారో దానిలో కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా. సో డెఫినెట్లీ వీళ్ళకి చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇదైతే చూశారు. సో నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి హైకోర్టు రీసెంట్గా ఒక స్టూడెంట్ క్యాన్సిల్ చేశారనమాట. ఏమని? ఈ ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకనంటే రాంగ్ సబ్మిషన్. అంటే ఈ ఈడబ్ల్యూఎస్లో ఏదో తహసీల్దార్ కొద్దిగా ఏదో డబ్బులు ఇచ్చేసేసో లేకపోతే ఇంకోటి ఏదో చేసేసేసి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫేక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇది జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి సంబంధించిన ఏరియాలో జరిగింది. ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇదంత పెద్ద విషయమా, దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారా అంటే ఈడబ్ల్యూఎస్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. రీసెంట్లీ యూపీఎస్సీ అంటే సివిల్స్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది కదా, దాంట్లో కూడా ఈ ఈడబ్ల్యూఎస్ మీద పెద్ద కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు. అంటే దీని మీద కేసు కూడా నడుస్తాం, అంటే ఈ కాదు వేరే ఇష్యూ కేసు నడుస్తూ ఉంది. అండ్ అయితే దీని మీద ఈ ఈడబ్ల్యూఎస్ని ఫేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీరు కేసులు మీద వేసుకోవద్దు. మీ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మనం నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రాపర్గా లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇంటర్వ్యూ నీట్ జాయిన్ అయ్యేటప్పుడే ఈ కౌన్సిలింగ్ విషయంలో పర్సనల్ కేర్ ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ వాళ్ళందరితో అడిగి మాట్లాడి తెలుసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది దీన్ని 10,000 వసూలు చేసి చేస్తూ ఉన్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే హైకోర్టు అయితే క్యాన్సిల్ చేసింది, సీట్నే క్యాన్సిల్ చేసింది, ఎంబీబీఎస్ సీట్ని. సో ఈడబ్ల్యూఎస్ మీరు పెట్టేటప్పుడు సర్టిఫికేట్ పెట్టేటప్పుడు జెన్యూన్గా జాగ్రత్తగా పెట్టండి, ఆలోచించి. ఎస్పెషల్లీ ఈ నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఓకేనా, ఆలోచించండి, ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోండి. లేకపోతే సీట్ వచ్చినా కానీ క్యాన్సిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.